లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి స్టోరీ దేవుడు రాయించాడు. ఆ వ్యక్తిని ఆ సమాజంలో పాపి అయిన మనుష్యుడు అన్నారు. మీకు అందరికీ చాలా 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 సుపరిచితమైన వ్యక్తి, గోల్డ్ అంతమంది దైవజనులు ప్రసంగాల్లో చెప్పినటువంటి వ్యక్తి జక్కయ్య. ఒకసారి మీరు ఆ అధ్యాయాన్ని తీస్తే కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిది. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. ఉదయకాలం మా హృదయాలు నీ ఎడల కృతజ్ఞతతో నిండి ఉన్నాయి. దానికి కారణం నీవే ప్రభు, నీకు స్తోత్రం. ఎంతసేపు జరిగిన కార్యాలన్నీ ఒక ఎత్తు, ఇదిగో నీ మాటలు మాకు చాలా ప్రాణ సమానమైనవి ప్రభు. దయచేసి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు క్రీస్తు నామంలో బంధించి దూరపరుస్తున్నాం. పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తున్నాం దేవా. నీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు. నీ దాసుని నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నీ అగ్ని చేత పూటము వేసి అభిషేకించి క్రొత్త తైలముతో నీ బిడ్డలను అభిషేకించి వారి దోషాలు కూడా కడిగి శుద్ధీకరించి మా అందరితో మాట్లాడు. యేసుక్రీస్తు నామములో వేడుచున్నాం తండ్రి. ప్రార్థన విని జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా గట్టిగా? చాలు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో జరిగిన ఉదంతం మీకు అందరికీ చాలా సుపరిచితం. ఇతడు ధనవంతుడు మరియు సుంకపు గుత్తదారుడు. ఆ రోజు జనసమూహం కోలాహలంగా ఉంది. ఏంటంటే నజరేయుడగు యేసు ఈ ప్రాంతానికి వచ్చాడు అని ఏ నోట పట్టిందో అదే వార్త. ఇతను బాగా డబ్బు సంపాదించినాడు. ఎలా సంపాదించాడో తనే చెబుతాడు తర్వాత. అంటే రూపాయి పొందాల్సిన వాడి దగ్గర 4 రూపాయలు వసూలు చేశాడు అన్నమాట. అధికంగా ధనాన్ని వసూలు చేసినోడు, కనికరం, జాలి, ప్రేమ, దయ మొదలైన సెంటిమెంట్లకి దేనికి కూడా తావివ్వనివాడు. అందుకని ఆ ప్రాంతం మొత్తం కూడా సుంకపు గుత్తదారుడైన జక్కయ్యకు వాళ్ళు పెట్టుకున్న టైటిల్ ఏంటంటే పాపి అయిన మనుష్యుడు. మంచోడు కాదు, చెడిపోయినోడు, పాపి అయిన మనుష్యుడు అని అందరూ అసహించుకునేవాళ్ళు. ఎందుకంటే అంత కాఠిన్యంగా వ్యవహరించేవాడు అతను. అయితే యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడన్న వార్త అతను చెవిన పడినప్పుడు అతని మనసులో ఒక ఆశ మెదిలింది. చాలామంది చెప్పగా విన్నాను, యేసు అలా, యేసు ఇలా, యేసు అది, యేసు ఇది అని ఏదో చెబుతా ఉన్నారు. అసలేంటి యేసు అని, యేసు ఎవరో చూద్దాం అనుకున్నాడట. అసలు ఆయనతో మాట్లాడదాం, ఆయనతో పరిచయం ఏర్పరచుకుందాం, ఆయన ఆహ్వానిద్దాం, లేకపోతే ఇంకొకటి ఏదో చేద్దాం అని ఏమనుకోలా. జస్ట్ చూద్దాం, యేసు ఎవరో అని చూడగోరేను అనుకున్నాడు అని ఉంది ఇక్కడ లేఖనంలో. సరే, యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. జనసమూహం గుంపులు గుంపులు, మరి ఆయన చుట్టూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ గుంపులుగా పడి వింటూ ఉన్నారు. మధ్యలో ఆయన ఉన్నాడు, చుట్టూ జనమే, దాదాపు వేలాది మంది ఉన్నారు ఆయన చుట్టూ. పాపం జక్కయ్య ఆశ తీరలే. ఆయన అనుకున్నది ఏంటంటే యేసును చూద్దాం అనుకున్నాడు. మనిషి కొంచెం పొట్టివాడు. మిగిలిన వాళ్ళందరూ ఎవడు చూడండి ఇట్లా పాపం. ఇటు పక్క సందు చేసుకుని వచ్చి ఆయన చూద్దామని ట్రై చేసినా కుదరట్లా. ఇసుగొచ్చింది.
వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టి కొంతమంది చూడలేకపోతే కొంతమంది నీకు కూడా యేసు కావాలరా, నీలాంటి పాపాత్ముడికి కూడా యేసా అన్నట్టుగా అడ్డు తగిలి మొత్తానికి పాప రిస్క్ పెట్టారు మనోడిని. తిప్పలు పడ్డాడు కానీ చూడనేలా. అయితే లోకంలో సామెత ఉంది, పుట్టోళ్ళు కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయని. అది నిజమో కాదో నాకు తెలియదు, మరి దేవునికి స్తోత్రం. జక్కయ్య దగ్గర మాత్రం మనకు అది అర్థమైంది స్పష్టంగానే. ఏం చేశాడు తెలుసా? అరే మీరు చూడలేకపోతే నాకు ఇంకేం అవకాశాలు లేవా? నేను ఎట్లనన్నా సరే యేసుని చూడాలి. ఇక మీరు నా మీద కనికరం చూపలేదు కనుక, నన్ను చూడలేదు కనుక నేను చేసే పని నేను చేస్తానని ఆయన ఏ రూట్లో వస్తున్నాడో గమనించాడు. ఆ రూట్లో ముందే పరిగెత్తిపోయి తనకు అనుకూలమైన చెట్టు ఒకటి, మేడి చెట్టు ఒకటి చూసుకొని ఎక్కాడు దాన్ని. ఆ వయసోడు పరిగెత్తటం ఒక విడ్డూరం అయితే పోయి చెట్టు ఎక్కటం మరో విడ్డూరం. అంటే తను అనుకున్న దాన్ని సాధించడానికి, తను అనుకున్న దాన్ని నెరవేర్చడానికి ఆ మనిషిలో ఉన్న పట్టుదల, అతనిలో ఉన్నటువంటి తెగింపు ఓ ప్రత్యేకమైన విషయాలు. ఆ వయసోడు పరిగెత్తుతుంటే జనం ఏమనుకుంటారో అని అనుకోవాలా. చెట్లు ఎక్కుతుంటే ఏమనుకుంటారు, ఏం చిన్న పిల్లవాడంటా నువ్వు బుద్ధి లేకుండా చెట్లు ఎక్కుతున్నావు, ఏదో కోతికొమ్మ చాట్లాగా అంటారు. ఇవన్నీ ఏం పట్టించుకోవాలా. ఎవరు ఏమనుకుంటే నాకెందుకు, నేను యేసును చూడాలి అంతే. తాను యేసును చూడాలి అన్న ఒకే ఒక్క కోరికే, ఒకే ఒక్క ఆశ అతన్ని పరిగెత్తించింది మరియు చెట్టెక్కించింది. ఆ ఏజ్కి సంబంధించిన పనులు కాదు రెండు, అయినా చేశారు. చెట్టెక్కాడు, చెట్టెక్కి కూర్చున్నాడు. జనసమూహంలో యేసు మాట్లాడుతూ వస్తున్నాడు. యేసు ప్రభువుని చూసి ఆనందపడుతున్నాడు. ఓ ఈయన బాగున్నాడు, ఆయన మాట్లాడే తీరు కూడా బాగుంది, నన్ను చూడనీరా, యేసుని నన్ను చూడనీరా, చూడండి మీరు చూడనిపోతే నాకు లేదు అవకాశం. మీరు ఆయన ముఖమే చూస్తున్నారు, నేను ఆయన నడినెత్తి మొదలుకొని సర్వ శరీరం చూస్తున్నాను అని లోపల లోపల ఆనందపడుతున్నాడు. లోపల లోపల ఆనందపడుతున్నాడు. మళ్ళీ లోపల లోపల ఒక రకమైన దుఃఖం ఉంది. యేసు బాగున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, అయినా ఆయనతో ఉండటానికి, ఆయన ఆశీర్వాదాలు పొందడానికి, ఆయనతో వ్యవహరించడానికి వాళ్ళు తగినోళ్ళు, నేను తగినోడిని కాదు, నాకు అర్హత లేదు. ఎందుకంటే నా మనస్తత్వం మంచిది కాదు, నేను కఠిన హృదయుడిని, నేను జాలి దయలు సెంటిమెంట్లు పెట్టుకునేవాడిని కాదు. ఎవరి దగ్గరైనా సరే అవకాశం ఉన్నంత వరకు డబ్బు లాగటమే నా పని, నాకు ఇంకా ఏ సెంటిమెంట్లు లేవు. నేను పాపి అయిన మనుషుణ్ణి అని నాకు తెలుసు, ఊరు మొత్తానికి తెలుసు. ఎవరికి తెలుసు? నాకు తెలుసు, ఊరు మొత్తానికి తెలుసు. కాబట్టి నాకు తెలిసినప్పుడు, ఊరు మొత్తానికి తెలిసినప్పుడు దేవుడికి తెలియదా? దేవుడికి కూడా తెలుసు. కాబట్టి పొరపాటును కూడా నన్ను ఆయన అంగీకరించడు, ఎందుకంటే నేను పాపిని. అందుకే వాళ్ళు నన్ను రానిలేదు. న్యాయమే, నీలాంటి వాడికి ఎందుకురా యేసు అని నెట్టేశారు. పర్వాలేదు, న్యాయమే అది. ఎందుకంటే నేను అర్హుణ్ణి కాదు, దయా దాక్షిణ్యాలు లేని కఠినుణ్ణి అని ఏదో తన ఫీలింగ్స్ తనకి, తన బాధ తనది. ఏంటో యేసు ప్రభుని చాలామంది చూస్తున్నారు. ఇంకా అక్కడ చెప్పాలంటే మహాపరిశుద్ధులు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా చూస్తున్నారు యేసు ప్రభుని. చూడండి, యేసు ప్రభు చుట్టూ ఉన్నవాళ్ళు పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దుకాయులు ఉంటారు, యూదులు ఉంటారు, యూదేతరులు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు యేసుకు దగ్గరలోనే ఉన్నారు, యేసుకు సమీపంలోనే ఉన్నారు, యేసును తాకుతున్నారు, యేసు మీద పడుతున్నారు. జక్కయ్య అనేవాడు దూరంగా ఉన్నాడు, చెట్టు మీద ఉన్నాడు. అతని ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళ ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి. యేసు ప్రభుని ఒక వ్యక్తి
కలుసుకున్నప్పుడు లేదా తెలుసుకున్నప్పుడు అతనిలో కొన్ని సంభవాలు జరుగుతాయి. సరిగ్గా కానీ ఒకడు ఆత్మలో యేసును కలుసుకుంటే, ఆ వ్యక్తిలో కలిగేటువంటి ప్రకంపనలు వేరుగా ఉంటాయి. ఆశ్చర్యం ఏంటంటే, అక్కడ ఉన్నోళ్ళు యేసును చూశారు, ఈ జక్కయ్య అనే వ్యక్తి కూడా యేసును చూశాడు. వాళ్ళైతే ఇంకా ఎక్కువ సమీపంలో ఉన్నారు, జక్కయ్య కొంచెం దూరంగా ఉన్నాడు, కానీ మొత్తానికి ఇద్దరు యేసును చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఈ దగ్గరుండి చూసేవాళ్ళు, దగ్గరుండి ఆయన మాటలు వినేవాళ్ళు, కలుసుకునేవాళ్ళు, వాళ్ళ స్పందన ఒక రకంగా ఉంది. దూరంలో చెట్టు మీద ఉండి యేసును చూస్తూ యేసు ప్రభుని గురించి ఆలోచిస్తున్న వాని యొక్క ప్రకంపన లేదా ఆయన హృదయంలో స్పందన వేరుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నేను చెప్పేదాని మీద మనసు పెట్టండి. ఒక విలువైన సమాచారం మీకు ఇచ్చి నేను బయలుదేరాలి. నాకు దేవుడు అందించినటువంటి విషయం. ఇతని హృదయంలో కలుగుతున్న ఆలోచనలు వేరు, యేసు ప్రభు పక్కనున్న వాళ్ళ ఆలోచనలు వేరు. యేసు ప్రభు సమీపంలో ఉండి ఆయన మాటలు వింటున్నట్టు, ఆయన స్పర్శిస్తున్నట్టు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో మీకు తెలుసు. జక్కయ్యతో మాట్లాడి, జక్కయ్య పద, నేను ఈరోజు నీతో కూడా ఉండాలి, నీ ఇంట్లో ఉండాలని యేసు ప్రభు అన్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈయన పాపైన మనుషుని దగ్గరికి వెళ్తున్నారు, ఈయన పాపులతో తిరుగుతున్నాడు, ఏంటి ఈయన అని సణుక్కున్నారని ఉంది అక్కడ. ఎవరు? ఆయన పక్కన ఉన్నోళ్ళు. చెట్టు మీద ఉన్నాడు నిజంగా పాపైన మనుషుడు తను పాపే అనుకున్నాడు. దేవుడు కూడా నన్ను ఒప్పుకోడు, ఎందుకంటే నాలో మంచి లేదు, నేను ఒక అసహ్యమైన వ్యక్తిని, కాబట్టి ఏదన్నా దేవుడు కనికరిస్తే వాళ్ళని కనికరిస్తాడు, వాళ్ళు మంచోళ్ళు, నా అంత నీచులైతే కాదు. అమ్మో మందేడ మరి దారుణం అయితే తన ఫీలింగ్ తను తాను అసహించుకుంటున్నాడు. యేసు ప్రభుని చూసినప్పుడు, యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు, యేసు ప్రభుని సరిగ్గా ఒక వ్యక్తి కలుసుకున్నప్పుడు, బాగా వినాలి, ఇది కీలకమైన మాట. యేసు ప్రభుని చూసినప్పుడు, యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు, లేక యేసుని ఆత్మలో కలుసుకున్నప్పుడు ఒక వ్యక్తిలో కలిగేటువంటి మొట్టమొదటి స్పందన ఏంటంటే, తన స్థితి ఏంటో తను గుర్తిస్తాడు. ఇది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, ఇది చాలా ముఖ్యమైన విషయం. తన స్థితి ఏంటో తను గుర్తుపడతాడు, లోకుల సంగతి కాదు. పక్కన ఉన్న వాళ్ళని చూస్తే వాడు పాపి, వీడు పాపి, వాడు తేడా, వీడు తేడా అనుకుంటున్నారు. యేసుప్రభు పక్కనే ఉన్నారు, యేసుప్రభు దగ్గరే ఉన్నారు, యేసుప్రభుతోనే ఉన్నారు, యేసుప్రభు సమీప్యం అనుభవిస్తున్నారు, అప్పుడప్పుడు ఆయన మీద పడుతున్నారు తోపులాట్లో. కానీ వాళ్ళు నిజంగా యేసును కలుసుకోవాలా. యేసు పక్కనే ఉన్నారు, కానీ యేసు ఆత్మకు వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు. ఈ పాపైన మనుషుడు అనుకున్నవాడేమో వాస్తవానికి చెట్టు మీద ఎక్కడ దూరంగా ఉన్నాడు, కానీ తన ఆత్మలో ఆయనకు చాలా సమీపం అయిపోయాడు. ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుని సరిగ్గా ఒక వ్యక్తి కలుసుకుంటే, యేసు ప్రభుని సరిగ్గా ఒక వ్యక్తి ఎరిగి ఉంటే, ఆ వ్యక్తిలో మొట్టమొదట కనిపించేటువంటి లక్షణం తానేంటో తాను గుర్తుపడతాడు. తన స్థితి ఏంటో, తన స్థాయి ఏంటో, తన లోపాలేంటో, తన పాపాలేంటో, తన బలహీనతలేంటో, తన వైఫల్యాలేంటో తను గుర్తుపడతాడు, స్త్రీ అయినా పురుషుడైనా. ఆ గ్రహింపు ఒక వ్యక్తికి రాలేదు అంటే వాళ్ళు సరిగ్గా ఇంకా యేసును కలుసుకోలేదు, తెలుసుకోలేదు, ఆయనను ఎరుగలేదు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మట్టుకు నేను గ్రహించింది అది. నిజంగా దేవుణ్ణి ఎరుగుట అనే దానిలో
బైబిల్లో రకరకాలుగా యేసు ప్రభుని ఎరిగారు జనం. కానీ జక్కయ్య ఎరిగిన తీరు వేరు, మరికొంతమంది భక్తులు ప్రభువుని ఎరిగిన తీరు వేరు. ఉదాహరణకి యేసు ప్రభు ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి యూదులు కొంతమంది యేసు ప్రభు వారి మధ్య బోధ చేసిన కార్యాలు చేసిన అవి చూసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కదా, వడ్లవాడు యోసేపు కుమారుడు కదూ, సీమోను, యాకోబు, యోసేపు, యోదా అనే నలుగురికి అన్న కదూ, ఇతని తమ్ముళ్ళేగాళ్ళు, వడ్రంగం పనిచేసే యేసు కదూ, మనకి చెక్కబాలలు చేసి ఇచ్చాడు, కుర్జీలు చేసి ఇచ్చాడు యేసు. అవును అకరోడు, ఆకురోడే. వాళ్ళు ఎరిగింది అది. వాళ్ళు ఏమి ఎరిగారు? వడ్రంగం పనిచేసే యేసు అని ఎరిగారు. అందుకే వాళ్ళ మాటలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. వాళ్ళ సమాజంలో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగా వడ్లవాడు అంటే వడ్రంగం పనిచేసేవాడు, వాళ్ళ నాన్న వడ్రంగం పని చేస్తాడు, ఈ అబ్బాయి కూడా మనకి పని చేసి పెట్టాడు,